హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ. ఎందుకు ఈ అమ్మాయి ఇంత స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుందని. అలా హీరోయిన్ ఏమో హాస్పిటల్కి వెళ్ళి చూసేసరికి అక్కడ తనకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ అనేది ఉంటాడు. తన పేరు వచ్చేసి మా ఉంటుంది. తనేమో సిటీలోనే చదువుకుంటూ ఉంటే హీరోయిన్ ఎన్ని రోజులు కూడా కష్టపడి తన కోసం మనీ ఇచ్చి ఉంటుంది. కానీ తనేమో ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ కూడా చేసింటాడు. అది తెలుసుకునే హీరోయిన్ చాలా బాధపడిపోతుంది. నిజంగా ఇదంతా నువ్వే చేసావా? మా డాడీ నిన్ను కష్టపడి చదివించాడు కదని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్తే వాళ్ళ నాన్నేమో చనిపోయే స్టేజ్ లో ఉండి నాకంటూ కేవలం ఒకే విషయం ఉంది, అది కూడా ఏదో కాదు, నువ్వు మాని పెళ్లి చేసుకోవడం తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పింటాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని హీరోయిన్ నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తావని అసలు అనుకోలేదని అంటూ ఉంటే తనకి ఆ గర్ల్ ఫ్రెండ్ గా చేసుకున్న అమ్మాయి ఎవరో కాదనమాట, బాయ్ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళకు కొంచెం రిచ్ ఫ్యామిలీ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ మా ప్రెగ్నెంట్ రిపోర్ట్ మొత్తం కూడా చించేసి ఇలాంటి వాడు నాకు అస్సలు వద్దని చెప్పి నువ్వు లేకపోతే మేమంటారు నేను బతకలేనని తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో రావడంతో కొద్దిసేపు వెయిట్ చేయని చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మన ఇద్దరం కూడా కలిసి పెళ్లి చేసుకుందామా, అది కూడా కాంట్రాక్ట్ పరంగా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నేను ఒక విలేజ్ అమ్మాయిని అని చెప్తూ ఉంటే పర్లేదు నేను కూడా ఒక సోల్జర్నే కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, మా గ్రాండ్ మా నన్ను చాలా ఫోర్స్ చేస్తుందని చెప్పేసరికి హీరోయిన్కి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అలా గుర్తు రావడంతో ఎలాగైతే నేను సరే మా డాడీకి పెళ్లి చేసుకోవడమే కదా లాస్ట్ విషయాన్ని సరే అని ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళి ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని బయటకు వచ్చేసరికి అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసి ఏంటి గ్రాండ్ మా అని చెప్తూ ఉంటే ఒరే సచ్చినోడా ఎందుకురా బ్లైండ్ డేట్కి వెళ్ళలేదు, ఎప్పుడు ఇంకా నువ్వు బ్లైండ్ డేట్కి వెళ్తావని చెప్తూ ఉంటే ఆ గ్రాండ్ మా నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నేను బ్లైండ్ డేట్కి వెళ్ళాలనుకోవట్లేదు, నీకు త్వరలోనే నీ మనవరాలను ఇంటికి తీసుకొని వస్తానని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా బయటకు వెళ్ళేసరికి హీరో ఇప్పుడే వెయిట్ చేయి నేను ఫోన్ మాట్లాడొస్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే అని అక్కడ వెయిట్ చేస్తుంది. అప్పుడే అక్కడికి బాయ్ అలాగే తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా కలిసి రావడంతో బాయ్ ఏమో హీరోయిన్ చూసి ఏంటి ఇక్కడికి వచ్చావు, మళ్ళీ నా బాయ్ ఫ్రెండ్ని లాక్కోవాలని చూస్తున్నావే ఏంటని చెప్పేసరికి అప్పుడే అక్కడికి సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి బాయ్ని తిడుతూ ఉంటే తనే స్కామ్ చేస్తుంది చూడండి, ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి చేస్తుందని చెప్పేసరికి హీరోయిన్ నీకేమైనా పిచ్చి పట్టిందో చూడు నా దగ్గర అని చెప్తూ ఉంటే బాయ్ ఏమో హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్ టైంకి హీరో వచ్చేసి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నిన్ను కొట్టడానికి ఎంత ధైర్యం అని చెప్పి వాళ్ళకి అనేది వార్నింగ్ ఇస్తూ ఉంటే బాయ్ ఏమో నువ్వు ఒక డిసేబుల్డ్ ఏం చేయగలవు చెప్పని హీరోని తిట్టడానికి వెళ్తూ ఉంటుంది. కానీ హీరో తన గార్డ్స్ తోటి తన్ని కొట్టేపించి ఇంటికి అనేది హీరోని తీసుకొని వస్తాడు. వాళ్ళ గ్రాండ్ మయ్యమ్మ ఇదిగా అమ్మ మా ఇంటికి వచ్చే ప్రతి కోడలికి కూడా ఇలాంటి గిఫ్ట్ ఉంటుంది, ఇది మా తరతరాల ఆస్తి అని చెప్పి ఒక బ్రాస్లెట్ ఇచ్చేసరికి తను చాలా హ్యాపీగా తీసుకుంటుంది. తర్వాత హీరో ఫోన్ మాట్లాడితే ఎలాగైనా సరే హీరోయిన్ ఎక్కడ పని చేస్తుంది అలాగే తను చేసేది ఖచ్చితంగా తనకి ఎలాంటి ట్రబుల్ లేకుండా చేయమని చెప్పింటాడు హీరో. అసిస్టెంట్ కూడా సరే అని ఉంటాడు. అలా నైట్ అయ్యేసరికి హీరో ఫ్రెష్ అవుదామని వెళ్తూ ఉంటే అప్పుడు హీరోయిన్ ఏమో స్లిప్ అయ్యి హీరో పైన పడిపోతుంది. అలా పడిపోయేసరికి హీరోని కొంచెం జాగ్రత్త చూసుకొని నడుచమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. తర్వాత ఇప్పటి నుంచి నువ్వు నన్ను మిస్టర్ గిస్టర్ అని కాకుండా హస్బెండ్ అన్నా లేకపోతే నా పేరు లీ కదా, మిస్టర్ లీ అన్న పిలువు చాలా, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి సరే అని అంటూ ఉంటుంది. తర్వాత హీరో నుండి నీ కాలు అసలు ఎలాంటి స్పర్శ లేదు కదా, నేను మసాజ్ చేస్తాను, నాకు మా డాడీ కొన్ని టెక్నిక్స్ నేర్పించారు, అవి కూడా ట్రెడిషనల్కి సంబంధించినవి, అవి చేస్తే ఎప్పుడు కూడా మా డాడీ రిలీఫ్గా ఉంటుంది అంటాడు, అలాగే నేను కూడా నీకు చేస్తానని చెప్పి తనని చేస్తూ ఉంటే హీరో నిజంగా చాలా కంఫర్టబుల్గా ఉంది తెలుసా నువ్వు ఇలా చేస్తుంటా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను మా డాడీ కోసము తను పడుకునే ముందని చెప్పి అలానే చేస్తూ ఉంటుంది. అలా హీరోకి తెలియకుండా నాకు కొంచెం స్పర్శ లాగా అనిపిస్తుంది. అప్పుడే అక్కడ హీరో వాళ్ళ గ్రాండ్ మా రావడంతో హీరోయిన్ వెంటనే తనకి కిస్ చేస్తూ వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఫస్ట్ నైట్ అనేటట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ నుంచి వాళ్ళ గ్రాండ్ మా వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ లేచి గ్రాండ్ మా వెళ్ళిపోయారు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపండి అని చెప్పేసరికి తను కూడా వెళ్తాడు. కానీ తన వెనుక హీరోయిన్ వచ్చేసి నేను మీ బాడీ మొత్తాన్ని కూడా వాష్ చేస్తానని చెప్తూ ఉంటే హీరో ఉండి లేదు నేను నా సొంతంగా చేసుకోగలను అన్నా కానీ పర్లేదు నేను నీ వైఫ్నే కదా క్లీన్ చేస్తానని చెప్పి తను అనేది క్లీన్ చేస్తూ ఒక్కసారిగా హీరోయిన్ అనేది టెన్షన్ పడిపోయి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, నాకు రేపు ఆఫీస్ ఉంది నేను పడుకుంటానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరో ఏమో కోపంగా అలానే ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ తనకి మెలకు వచ్చి చూసేసరికి హీరో అక్కడ ఒక చిన్న నోట్ అలాగే ఒక ఏటీఎం కార్డు అనేది పెట్టి వెళ్ళి ఉంటాడు, నీకు కావాల్సిన అవసరాలకు వాడుకోమని. అలా హీరోయిన్ కూడా హాస్పిటల్కి అనేది వెళ్తుంది. అక్కడ కేవలం తను ఒక కేర్ టేకర్గా వెళ్ళేసరికి అక్కడికి బాయ్ వస్తుంది. బాయ్ తన ఫ్యామిలీలోనే ఒక రిచ్ అని తెలుసుకొని మిగతా నర్సెస్ అంతా కూడా హీరోయిన్ బుల్లీ చేయాలని ప్లాన్ వేసుకుంటారు. కానీ ఆల్రెడీ హీరో అదే
హాస్పిటల్ కింద వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్కి ఎలాంటి ట్రబుల్ ఉండకూడదని, హాస్పిటల్కి మనీ ఇన్వైట్ చేయాలని, ఇక్కడ నా వైఫ్ ఉంది, ఇదంతా కూడా నా వైఫ్ కోసం చేస్తున్నాను కాబట్టి మీరు తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే తను ఎక్కడుందో నాకు చూపించమని తీసుకొని వెళ్తారు. మరోవైపు ఏమో హీరోయిన్ అక్కడికి వెళ్ళేసరికి బాయ్ అలాగే మా వాళ్ళ మదర్ కూడా నువ్వు ఒక విలేజ్ దాన్ని అలాంటిది నా కోడలు నువ్వు బుల్లి చేయాలని చూస్తావా, వెంటనే నా కోడలు అడిగినట్టు నీళ్ళు తీసుకురమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా నా హస్బెండ్ ఎలాగో ఒక సోల్జర్ కాబట్టి వీళ్ళతో ఫైట్ చేయలేమని చెప్పి నీళ్ళనే తీసుకొని వచ్చి మా వాళ్ళ మదర్కి ఇస్తే తనేమో నీళ్ళ గ్లాస్ మొత్తాన్ని కూడా కింద పడేస్తుంది. అది చూసిన బాగుండి నీకు ఎంత ధైర్యం అంటే ఇలా చేస్తావా, అలాగే మా అత్తయ్యనే బుల్లి చేయాలని చూస్తావా, వెంటనే కింద పడిన గ్లాసెస్ అన్ని కూడా క్లీన్ చేయమని చెప్పేసరికి తను క్లీన్ చేయడానికి వెళ్తే ఇంకొక నర్సు తన కిందికి నెట్టేస్తారు. అలా నెట్టేసిన వెంటనే తన చేయికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అది తగిలినా కానీ భాయం అసలు పట్టించుకోకుండా తన ఆ హీల్స్ తోటి హీరోయిన్ చైన్ అనేది గట్టిగా నొక్కేస్తూ ఉంటుంది. మరోవైపు మీ హీరోయమ్మ తను ఎక్కడుందని వెతుక్కుంటూ వస్తూ ఉంటే భాయమ్మ నువ్వు ఒక విలేజ్ అమ్మాయి అలాంటిది నీకెవరు సపోర్ట్ చేస్తారు అంటూ ఉంటే కరెక్ట్ టైంకి హీరో వచ్చి తను వదిలిపెట్టండి అని చెప్తూ ఉండే. అలాగే అసిస్టెంట్ కూడా వెళ్ళి ఆ నర్సెస్ అందరినీ కూడా బయటకు నెట్టేసేసరికి హీరోయిన్ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతుంది. అది చూసిన హీరోయమ్మ వెంటనే తన హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలని వేరే రూమ్కి షిఫ్ట్ చేసేసరికి మా వాళ్ళ మదర్ అలాగే బాగుండి తను ఇంకొక పర్సన్ ఎలా సజెస్ట్ చేసిందో చూడు, తను అసలు మంచిదే కాదని తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడే హీరో కూడా తన దగ్గరకు వచ్చేసి ఇదంతా కూడా ఎవరు చేశారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టడానికి అస్సలు వీల్లేదని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడే మా వాళ్ళ మదర్ అలాగే బాయ్ కూడా హీరోని చూసి నువ్వు ఒక డిజేబుల్డ్ పర్సన్ నువ్వేం చేస్తావని చెప్తూ ఉంటే అక్కడికి హీరోయిన్ కూడా మనం అసలు వాళ్ళకి సరిపోము, ఎందుకంటే వాళ్ళ అంకుల్ ఇక్కడ డైరెక్టర్ అంట, వాళ్ళు చెప్పేది జరుగుతుందంట, అందుకే మనం ఇక్కడ నుంచి వెళ్దాం పద అంటున్నా కానీ హీరో లేదు నీకు చేసిందానికి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందని వెంటనే మీరు మోకాళ్ళ పైన కూర్చొని హీరోయిన్కి సారీ చెప్తారా లేదని అంటూ ఉంటే వాళ్ళేమో తన ఒక విలేజ్ది మేము తనకి సారీ చెప్పడం ఎందుకు, చూసావా బాయ్ తను నా కొడుకుని త్వరలోనే పెళ్లి చేసుకుంటుంది, అందుకే తను జలసీగా ఫీల్ అయ్యి ఇవన్నీ కూడా చేస్తుందని చెప్పేసరికి హీరో మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, తనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయినా కానీ తను ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసరికి ఇవన్నీ కూడా నా వైఫ్ పైన రూమర్స్ స్ప్రెడ్ చేశారనుకో నేను అసలు ఎవరిని కూడా వదిలిపెట్టనని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి పద మనం ఇక్కడి నుంచి వెళ్దామని వాళ్ళు అనేది అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి బాయ్ అలాగే మా వాళ్ళ మధ్య కూడా ఇలానే జరుగుతుందని అంటూ ఉంటారు. కానీ హీరోయిన్ ఏమో బయటకు వచ్చిన వెంటనే మనం వాళ్ళతో అస్సలు ఫైట్ చేయలేమని చెప్తూ ఉంటే హీరో అసిస్టెంట్ అలాగే హీరో కూడా నువ్వేం టెన్షన్ పడద్దు, నేను ఆల్రెడీ తను నేను మంచిగా చూసుకోమని మనీ కూడా డొనేట్ చేశాను, అలాగే బాయ్ వాళ్ళ అంకుల్ కూడా ఈ హాస్పిటల్ నుంచి డిబర్ కూడా చేసి పంపించామని చెప్పేసరికి వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే హీరోయిన్ ఏమో లోపలికి వెళ్తూ ఉంటే అందరూ కూడా నిజంగానే తన వల్ల మిగతా నర్సెస్ అంతా కూడా వెళ్ళిపోయారు, అలాగే ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో బాధపడుతూ ఇంటికి అనేది వస్తుంది. అలా ఇంటికి వచ్చిన వెంటనే మా ఏమో ఫోన్ చేసి నీ వల్ల మా అమ్మ హాస్పిటల్ అడ్మిట్ అయినది, డిశ్చార్జ్ అయింది, తనకి ఏ హాస్పిటల్లో కూడా చెకప్ చేయవనియట్లేదు, నువ్వు వెంటనే మా మదర్ని హాస్పిటల్లో జాయిన్ చేయించు లేకపోతే నేను ఏం చేస్తానో తెలుసు కదన్నా. కానీ హీరోయిన్ ఏమో అసలు పట్టించుకోకుండా ఫోన్ కట్ చేసేస్తుంది. అప్పుడు అక్కడికి హీరో వచ్చి తన కోసం ఫుడ్ తెస్తుంది. అలా తిన్న తర్వాత నెక్స్ట్ డే తను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీస్ వచ్చేసి హీరోని కిడ్నాప్ చేసుకొని అక్కడి నుంచి అనేది తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఈ విషయం తెలియని హీరో సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వాళ్ళ గ్రాండ్ మా ఉండి ఇంకా ఎందుకురా హీరోయిన్ ఇక్కడికి రాలేదని చెప్పేసరికి నాకు తెలియదు గ్రాండ్ మా, తను ఎక్కడుందో కనుక్కోమని అసిస్టెంట్ కనే చెప్తాడు. మరోవైపు మీ హీరోని కిడ్నాప్ చేసిన ఇద్దరు రౌడీస్ కూడా ఇదంతా కూడా బాగానే అరేంజ్ చేసింది కదా, కొద్దిసేపు వెయిట్ చేద్దాం, తను ఏం చేయమంటుందో అది చేద్దాం, తర్వాత మన ఇద్దరం కూడా తను అనుభవిద్దామని మాట్లాడుతూ ఉండేసరికి అలాగే పిక్చర్లాగా నవ్వుకుంటూ ఉంటారు. అలా హీరోయిన్కి క్లోజ్గా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి హీరో వచ్చి తన బాడీ గార్డ్స్ తోటి వాళ్ళందరినీ కూడా గట్టిగా పట్టేసుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ చాలా థ్యాంక్స్, కరెక్ట్ టైంకి వచ్చి సేవ్ చేసావని చెప్పి ఇదంతా కూడా బాగానే చేయమనింది అంటారు అని అంటూ ఉంటారు. మరోవైపు ఏమో బాయ్ వాళ్ళ కంపెనీ దగ్గర ఇక్కడికి మిస్టర్ లియో వస్తాడని తెలిసి తను ఎలాగైనా సరే మనం ఇంప్రెస్ చేయాలని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడ మాకు కూడా తను ఎలాగైనా చూద్దామని చెప్తూ ఉంటే బాయ్ కూడా నేను తను ఫస్ట్ టైం ఎప్పుడు కూడా చూడలేదు, ఇప్పుడే చూడబోతున్నాము, తను కనుక మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందుకు మనకి చాలా గ్రేట్ పొజిషన్ వస్తాయని వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. హీరో రావడంతో వాళ్ళ అంకుల్ ఏమో మిస్టర్ లీ మమ్మల్ని క్షమించండి, ఇదంతా మా వల్ల అయ్యింది, మేము ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయమన్నా కానీ హీరో ఆల్రెడీ తప్పు చేశారు కాబట్టి నా వైఫ్ని కిడ్నాప్ చేశారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా జైలుకి తీసుకొని వెళ్ళిపోవాల్సిందని చెప్పి పోలీసులకి అనేది వాళ్ళిద్దరిని కూడా అప్పచెప్పమని తన బాడీ గార్డ్స్ కనే చెప్తాడు.
అంటాడు. అది విన్న వాళ్ళ అంకుల్ ఏమో తనని క్షమించండి అన్నా కానీ హీరో అస్సలు పట్టించుకోడు. తను అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అప్పుడే హీరో అనేది ఇంటికి వెళ్ళేసరికి హీరోయిన్ అక్కడికి వస్తుంది. నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నాకు ఎంత భయం వేసిందో తెలుసా అని తను టెన్షన్ పడిపోతూ ఉంటే హీరో ఉండి నాకేమవుతుందో చెప్పని అంటుంది. అప్పుడే హీరోయిన్ జేడు పెన్నెట్ పడిపోయిందని చెప్తే హీరో తన్ని వెతికి తీసుకుని వచ్చేసరికి చాలా థ్యాంక్స్, ఇది ఒక్కటే తెలుసా మా సొంత పేరెంట్స్ ని వెతకడానికి ఉండే ఆధారం ఇది తప్ప నాకు ఇంకేమీ కూడా లేదని చెప్పేసరికి హీరో నేను ఖచ్చితంగా మీ సొంత పేరెంట్స్ ని ఎక్కడున్నా సరే కనుక్కొని తీసుకొని వస్తానని చెప్తూ ఉంటే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత మరోవైపు బాయ్ వాళ్ళ ఆంటీ దగ్గరికి అనేది బాయ్ వాళ్ళ నాన్న వెళ్తాడు. ఎందుకంటే బాయ్ వాళ్ళ ఆంటీ జియా వాళ్ళ ఫ్యామిలీలోన ఒక రిచ్ పర్సన్ అనేది పెళ్లి చేసుకుని ఉంటుంది. అది కూడా లీ ఫ్యామిలీకి సరిపోతుంది. అందుకే నువ్వు ఎలాగైనా సరే మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి నా కూతుర్ని బయటకు రమ్మని చెప్పవి, ఇది నీ వల్ల మాత్రమే అవుతుంది, ఇంకెవ్వరు కూడా చేయలేరని బాయ్ వాళ్ళ నాన్న ఎంత అడుగుతున్నా కానీ అసలు బాయ్ వాళ్ళ ఆంటీ ఏమో అసలు పట్టించుకోదు. నువ్వు ఇలా చేస్తే ఖచ్చితంగా మన ఫ్యామిలీలో కొంచెం షేర్స్ నీకు ఇస్తానని చెప్పేసరికి వాళ్ళ ఆంటీ కూడా ఆశపడి సరే అని ఒప్పుకుంటుంది. మరోవైపు మీ హీరోయిన్ అనేది హాస్పిటల్కి వెళ్తే అప్పుడే అక్కడికి జియా ఫ్యామిలీ హెడ్ అయిన ఒక డాక్టర్ అనేది కనిపిస్తాడు. తను అనేది హీరోయిన్ చూసి నువ్వు చాలా మంచిగా కనిపిస్తున్నావు, నీకు ఆకుపంచర్ అంటే ఇష్టం ఉంటే చెప్పమ్మా నేను నేర్పిస్తానని చెప్పేసరికి హీరోయిన్ నాకు చాలా ఇంట్రెస్ట్ గ్రాండ్ పని చెప్తూ ఉండేసరికి అలాగే కానీ నా దగ్గర ఎలాంటి నీడిల్స్ కూడా లేవు, మీరు ఇస్తారా, నేను నా హస్బెండ్కి క్యూర్ చేయాలనుకుంటున్నాను, నాకు మీరు డైలీ నేర్పిస్తారని చెప్పేసరికి ఆ గ్రాండ్ పై ఏమో ఇవి తీసుకొని వెళ్ళమ్మా, ఇంకెప్పటి నుంచి కూడా నువ్వు నా శిశురాలుగా ఉండాల్సిందని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. థ్యాంక్స్ ఏం అవసరం లేదు కానీ నీ హస్బెండ్ని క్యూర్ చేసుకో, చాలా అదే నా ఫస్ట్ స్టూడెంట్ ఇలా చేసిందంటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని బయటకు వస్తే అప్పుడే మా వాళ్ళ మదర్ ఏమో గట్టిగా ఏడుస్తూ తినే వల్లే నా కొడుకు జైలుకు వెళ్ళాడు, తినేదంతా కూడా చేసిందని గట్టిగా ఏడుస్తూ ఉండేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా నిజంగా హీరోయిన్ ఒక పిచ్చిది, ఎలాంటి పిచ్చి పనులు చేస్తుందో చూడని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ ఇవన్నీ నేనేం కావాలని చేయలేదు, నీ కొడుకు అలాగే నీ కోడలు నన్ను కిడ్నాప్ చేశారు, అవన్నీ కూడా పోలీసుల దగ్గర ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి, అందుకే వాళ్ళిద్దరిని కూడా జైలుకి తీసుకొని వెళ్ళిపోయారు, మీకు అంత డౌట్ గా ఉంటే మీరు ఒకసారి ఫోన్ లో చెక్ చేయండి మీకు తెలుస్తుందని చెప్పేసరికి అదేం కాదు మీరే ఇలా పిచ్చి పనులు చేస్తున్నావు, నా కొడుకుని సెడ్యూస్ చేయాలని చూసావని చెప్తూ ఉంటే హీరోయిన్ అదేం కాదు, ఇన్ని రోజులు కూడా నేను విలేజ్ లో ఉండి తనకి మనీ ఇచ్చి మరీ చదివించాను కానీ తనేమో నన్ను పట్టించుకోకుండా వేరే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా అవును తను చెప్పిందే నిజం, ప్రతి ఒక్కటి కూడా ఉంది, ఈ ముసలి ఆంటీనే అందరికీ కూడా అబద్ధాలు చెప్తుంది అనేసరికి వెంటనే తన మొక్కల పైన కూర్చొని స్వారీ చెప్తూ నా కొడుకుని రిలీజ్ చేయమన్నా కానీ హీరోయిన్ అసలు ఒప్పుకోదు. అప్పుడే హీరో రావడంతో తను అనేది నువ్వు ఒక కుంటివాడు అయినా నువ్వు నాతో ఫైట్ చేయడానికి వస్తావా, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావని మా వాళ్ళ మదర్ అంటున్నా కానీ తను అస్సలు పట్టించుకోడు హీరో. అలాగే తను ఇక్కడ నుంచి పంపించేయండి, ఇంకెప్పుడు కూడా ఇలానే గొడవ చేస్తే తన పైన కూడా ఒక కేసు పెట్టి జైల్లోకి పంపించండి అని చెప్పేసరికి తను భయపడిపోయి సైడ్కి వెళ్తుంది. అది చూసిన హీరోయిన్ నవ్వుకుంటూ హీరో దగ్గరికి వెళ్ళి పద ఇలాంటి వాళ్ళతో మాట్లాడినా కానీ మనకి టైం వేస్ట్ అని చెప్తారు. అలా లోపలికి వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ ఏమో అలాగే హీరో కార్లో కూర్చుంటే ఆ జెడ్ పెండెంట్ గురించి నేను కూడా సెర్చ్ చేస్తున్నాను, మీ పేరెంట్స్ దొరికిన వెంటనే నీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అలా విని హీరో నేను నీకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడొద్దని చెప్పి తన దగ్గరికి అనేది వెళ్తూ ఉంటే హీరోయిన్ కూడా చిన్నగా స్మైల్ చేస్తుంది. ఆ స్మైల్ చేసిన వెంటనే హీరో తనకు అనేది కిస్ అనేది చేసేస్తాడు. హీరోయిన్ కూడా అలానే కిస్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చేసి బాస్ నేను ఏం చూడలేదు, నేను కళ్ళు మూసేసుకున్నాను, మీ పని మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసరికి వెంటనే హీరోయిన్ సైడ్కి వెళ్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ గ్రాండ్ మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ హీరోయిన్ మా హాస్పిటల్లో చేసిన ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉంటే వాళ్ళ గ్రాండ్ మా అవన్నీ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ గ్రాండ్ మా ఉండి బాయ్ ఫ్యామిలీ అయినా రాంగ్ ఇక్కడికి వచ్చింది, నువ్వు బాయ్ని రిలీజ్ చేయించమని నన్ను అడుగుతుందని చెప్పేసరికి హీరో ఉండి గ్రాండ్ మా నేను అసలు అలాంటి పని చేయను, మీకు ఇష్టం ఉన్నాక నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా కూడా నాకు అసలు ఇష్టమే లేదు, తనకు అలానే జరగాలి అని చెప్తుంది. తర్వాత హీరోయిన్ ఏమో వాళ్ళందరి కోసం కూడా ఫుడ్ ప్రిపేర్ చేసేసరికి హీరో వాళ్ళంతా కూడా తిని నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి తెలుసా అని చెప్తూ ఉంటే అవును నా మనవరాలు చాలా బాగా చేసింది తెలుసా, ఇంకెప్పుడైనా సరే నా మనవడు నిన్ను బుల్లి చేస్తే వాడిని అస్సలు వదిలిపెట్టకుండా నాకు చెప్పు, నేను బుద్ధి నేర్పిస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా వాళ్ళంతా తిని పడుకుంటే అప్పుడే హీరోయిన్ కి హీరో కోసం ఆకుపంచర్ చేయాలని గుర్తు రావడంతో వెంటనే ఆ జియా ఇచ్చిన నీడిల్స్ అనేది తీసుకొని వచ్చి హీరోకి అనేది
ఆకుపంచర్ చేస్తూ ఉంటే అప్పుడు హీరో ఇవి ఎవరు ఇచ్చారని చెప్పేసరికి నాకు మన మాస్టర్ ఇచ్చారు, అది కూడా నీకోసం అని చెప్పేసరికి వెంటనే హీరో ఇక్కడ ఏదో తేడా కొడుతుందని తను ఎవరో కాదు కదా బాయ్ రంగ్ వాళ్ళ మామయ్య కదా అని అనుకుంటూ ఇంకెప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినట్టు తీసుకోవద్దు, తిరిగి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి నేను నీకోసం న్యూ సెట్ కొనుక్కుంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ తనకి మెలకు వచ్చి చూసేసరికి తన పక్కన హీరోయిన్ అసలు కనిపించదు. తను ఎక్కడికి వెళ్ళిందని లేచి చూస్తూ ఉంటే అప్పుడే తన కాళ్ళలో ఏదో స్పర్శ తగులుతుంది. కానీ హీరోయిన్ రావడంతో అది పట్టించుకోడు. నువ్వెందుకు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళలేదని చెప్తూ ఉంటే లేదు ఈరోజు వీకెండ్ కదా అందుకని చెప్పేసరికి సరే అయితే మనం అందరం కూడా కలిసి షాపింగ్కి వెళ్దాం పదండి అని చెప్పి వాళ్ళంతా కూడా ఒకే కార్లో నా షాపింగ్ అనేది వెళ్తూ ఉంటే హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైం ఇదంతా కూడా సిటీ తిరగడంతో అలాగే తను సైలెంట్ గానే కూర్చుండిపోతుంది. అప్పుడు హీరో ఏమో తను చేపట్టుకుని ఎందుకంత సైలెంట్ గా ఉన్నావు, ఇందులో ఇదిగో షాపింగ్ మాల్లో నీకు నచ్చిన డ్రెస్ నువ్వు సెలెక్ట్ చేసుకోమని చెప్తే అప్పుడే అనుకోకుండా హీరో నా రేట్ అనేది చూస్తుంది. ఆ రేట్ చూసిన వెంటనే తను చాలా షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఉండి నీకు ఇవి నచ్చకపోతే వేరే సెక్షన్లో వెళ్ళి తెచ్చుకోమని చెప్పేసరికి తను కూడా అటుగా వెళ్తుంది. అప్పుడే వాళ్ళ గ్రాండ్ మా ఉండి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోపోమని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి బాయ్ రాంగ్ అనేది వస్తుంది. తనే అనమాట జియో ఫ్యామిలీ వాళ్ళ కోడలు. తను చూసిన వెంటనే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్తూ ఉంటే ఏం లేదు మేము కూడా షాపింగ్కి వచ్చామని చెప్తూ ఉంటా. అవునా ఎవరి కోసమో ఈ అమ్మాయి ఎవరని చెప్తూ ఉంటే తన నా మనవరాలని చెప్తూ ఉండేసరికి నాకు కేవలం నీకు ఒక మనవడు ఉన్నాడని మాత్రమే తెలుసు అని చెప్తూ ఉంటే అవును తను నా మనవడి వైఫ్ అని చెప్పేసరికి హీరోయిన్ కొనుక్కున్న ప్రతి ఒక్క డ్రెస్ కూడా అన్ని కూడా బిల్ వేపిస్తారు. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే వాళ్ళ గ్రాండ్ మా ఏమో అవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నావు పద వెళ్దాం ఇదంతా కూడా తన డ్యూటీ అని చెప్తాడు. తర్వాత హీరో ఏమో తన కోసం కొత్తగా ఆకుపంచర్ నీడిల్స్ అనేది కొనిచ్చేసి మిగతావి తనకి ఇచ్చేయమని చెప్తారు. అలాగే హీరోయిన్ కూడా సరే అని తనకి ఇవ్వడానికి హాస్పిటల్కి వెళ్ళి ఇదిగోండి మీవి తీసేసుకోండి నాకు ఆల్రెడీ నా హస్బెండ్ కొనిచ్చాడని చెప్పి అలాగే నాకు కొన్ని టెక్నిక్స్ నేర్పించమని చెప్తూ ఉంటే ఆ డాక్టర్ ఏమో సరే అయితే నువ్వు ఫస్ట్ ఎక్కడ నీడిల్స్ ఆకుపంచర్ చేసావు నాకు చూపించానంటే హీరోయిన్ కూడా అలానే చూపిస్తుంది. తర్వాత అలానే కాదు ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పి తననేది ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ దగ్గర ఉన్న జెడ్ పెన్ అంటే చూస్తాడా ఈ జెడ్ పెన్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసరికి ఇది మా ఫ్యామిలీ నుంచి ఉందని తను అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి లేదు అది నా వైఫ్కి ఇచ్చాను, నా వైఫ్ ఏమో తన కోడలికి ఇచ్చింది, తన కోడలేమో తన కూతురికి ఇచ్చింది కదా అది ఖచ్చితంగా ఎవరితో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో జియా వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే భయంగా ఉండి తనతో మాట్లాడుతున్నవి ఎప్పుడు కూడా నీకు కోడల గురించి అసలు పట్టించుకోవద్దు తను అక్కడే వదిలిపెట్టేసే అని అలాగే ఇప్పుడు తను నీ కూతురు కూడా ఇక్కడికి వస్తుంది కదా అని అంటూ ఉంటారు. తన పేరు వచ్చేసి జిన్నో ఉంటుంది. తను వచ్చిన వెంటనే అక్కడ హీరో దగ్గరికే వెళ్తుంది. డైరెక్ట్గా వెళ్ళేసరికి హీరో నువ్వు ఎవరని చెప్పేసరికి నన్ను మర్చిపోయావా నేను జింక్షున్ అని చెప్పేసరికి అవునా అయితే ఏంటంట అని అంటూ ఉంటారు. నేను నీకోసమే వచ్చానంటూ ఉంటే మిగతా నర్సెస్ అంతా కూడా వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ జోడీ కదా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు స్టేటస్ కూడా సెట్ అవుతుందని చెప్పేసరికి అప్పుడే హీరో రిపోర్ట్స్ తెద్దామని వెళ్ళిపోయింది. ఇవన్నీ మాటలు విని అక్కడి నుంచి అంటే ఇంటికి వెళ్ళిపోయినాను అసలు ఇప్పుడు రాలేదు నాకు హాస్పిటల్లో చాలా పని ఉంది నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చెప్పింటుంది. అలా ఇంటికి హీరో రావడంతో తను కూడా ఫ్రెష్ అయి పడుకోబోతూ ఉంటే హీరో తన దగ్గరికి వెళ్ళి ఏమైంది ఎందుకంత డల్గా ఉన్నావు అని చెప్తూ ఉన్నా కానీ అసలు ఏం లేదని తను సైలెంట్గా అవాయిడ్ చేస్తూనే ఉంటుంది. అది చూసిన హీరో ఉండి ఏమైంది ఈ రోజున మధ్యాహ్నం నుంచి చాలా డల్గా ఉంటున్నావు అని చెప్తూ ఉండేసరికి కదా ఏం లేదని అంటూ ఉంటే అంటే నువ్వు జింక్షన్ చూసి జెల్సీగా ఫీల్ అవుతున్నావా అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని చెప్తూ ఉంటే లేదు నర్సెస్ అంతా కూడా మాట్లాడుతున్నారు అందుకే నాకు ఇలా కోపం వచ్చిందని చెప్పేసరికి అసలు నువ్వు దాని గురించి పట్టించుకోదు తను ఎవరో కూడా నాకు తెలియదు నేను నిన్నే ఎక్కువగా పట్టించుకుంటానని చెప్తాడు. అది విన్న హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేయడంతో తను వాళ్ళ నాన్న దగ్గరికి మీట్ అవ్వడానికి వెళ్తాడు. అలా నువ్వు చేస్తున్నవన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ ఒక విలేజ్ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావురా వెంటనే తనకి డివోర్స్ ఇచ్చేసే ఇప్పుడే జియా ఫ్యామిలీ వాళ్ళ కూతురు రిటర్న్ వచ్చేసింది కాబట్టి నువ్వు తను పెళ్లి చేసుకొని చెప్తూ ఉంటే హీరో కూడా నాన్న మీరు ఎన్ని చెప్పినా నేను అసలు మీ మాటలు వినాను నాకు ఎందుకంటే నా వైఫ్ నాకు బాగా నచ్చింది అందుకే నేను పెళ్లి చేసుకున్నాను పెళ్ళి అనేది నా డిసిషన్ కాబట్టి నేను చేసుకున్నాను మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనుకో నాకు ఈ ఫ్యామిలీ కూడా అసలు అవసరం లేదు ఈ ఫ్యామిలీ కావాలా లేకుంటే ఈ ఆస్తి కావాలా లేదా నీ వైఫ్ కావాలంటే నేను ఖచ్చితంగా నేను నా వైఫ్నే ఎంచుకుంటాను కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా చేసుకుని కానీ నా వైఫ్ జోలికి వస్తే నేను అసలు ఒప్పుకోనని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోయేసరికి వాళ్ళ నాన్నుండి
ఒక రాస్కెల్ అసలు ఏది చెప్పినా కానీ వినడని అంటుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది హాస్పిటల్కి వెళ్తే అక్కడికి బాయ్ అనేది జైలు నుంచి తిరిగి వచ్చేసి ఉంటుంది. అది చూసిన బాయ్ ఏమో కావాలని షో ఆఫ్ చేస్తూ, నీకు తెలుసా నన్ను లీ ఫ్యామిలీ వాళ్ళే జైలు నుంచి రిలీజ్ చేశారని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నుండి, అయితే ఏంటంటే ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, రిలీజ్ అయితే మంచిదే కదా అని అంటూ ఉంటారు. అలాగే మిగతా వాళ్ళంతా కూడా హీరోయిన్ అనేది బుల్లి చేస్తూ ఉండేసరికి అప్పుడే అక్కడికి మా వాళ్ళ మదర్ వచ్చేసి, అమ్మ కోడలా నన్ను కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళమ్మా, నువ్వు చాలా మంచిదానివి కదా, అలాగే నా కొడుకుని చాలా ఇష్టపడుతున్నావు కదా, మీ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని చెప్పేసరికి తను సైలెంట్ అయిపోతుంది. అప్పుడే హీరోయిన్ నుండి, చెప్పొచ్చు కదా నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో తనకు కూడా తెలుస్తుందని చెప్తూ ఉంటే బాయమ్మ హీరోయిన్ కొట్టడానికి వెళ్తే హీరోయిన్ కిందికి నెట్ వేయకుండా తనే కింద పడిపోతుంది. అలా తనకు అనేది బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. తను ప్రెగ్నెంట్ కావడంతో మిస్క్యారేజ్ అయిపోతుంది. అది తెలుసుకున్న హీరోయిన్ ఏమో అదంతా తన తప్పు కాదని సైలెంట్ గా ఉంటే అప్పుడే అక్కడికి ఆ డాక్టర్ రావడంతో తన హస్బెండ్ ఆల్రెడీ తనకి దూరంగా ఉండమన్నాడని తను అనేది కొంచెం దూరం చేస్తూ ఉంటే ఆ డాక్టర్ ఏమో హీరోయిన్ దగ్గరకు వచ్చేసి, ఇప్పుడు నీ హస్బెండ్ లెగ్స్ ఎలా ఉన్నాయి, పని చేస్తున్నాయి అని చెప్పేసరికి అవును కానీ బాగానే ఉన్నాడని చెప్తూ ఉండేసరికి అవునా సరే నాకు కొన్ని హెర్బల్స్ అన్ని కూడా ఎక్కడున్నాయో కొంచెం చెక్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ అక్కడికి వెళ్తే అప్పుడే జింగ్షు కూడా వాళ్ళ గ్రాండ్ పని చూడడానికి వచ్చి మా గ్రాండ్ పై ఎక్కడున్నాడని చెప్పేసరికి తన హాస్పిటల్ రూమ్ లో ఉన్నాడని చెప్పి పంపించేస్తాడు. మరోవైపు ఏమో హీరో వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ గ్రాండ్ మదర్తో పాటు మీటింగ్ అనేది అరేంజ్ చేసుకుంటారు. వాళ్ళ నాన్నకేమో హీరోయిన్ అసలు నచ్చలేదమ్మా, తను ఒక విలేజ్ది మన స్టేటస్కి అస్సలు సెట్ కాదమ్మా, జియా ఫ్యామిలీ కూతురు వచ్చింది కదా తను మన లీక్ ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఏమో, ఒరే పిచ్చోడ మన స్టేటస్ గురించి కాదు, తను ఎంత మంచిదో తెలుసా, తను ఎంత మంచిగా మాట్లాడుతుందో, అలాంటి కోడలు కావాలి, అలా అంతే తప్ప ఇలా డబ్బు ఆశ అహంకారం ఉన్న వాళ్ళు అసలు మనకొద్దని చెప్పి తన కొడుకుని ఇంట్లో నుంచి బయటకు అనేది పంపించేసరికి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దూరం నుంచి వస్తున్న హీరోయిన్ అది చూసినా కానీ ఎవరో ఒకరులే అని చెప్పి తను కూడా అంతగా పట్టించుకోకుండా లోపలికి అనేది వెళ్ళిపోతుంది. అలా లోపలికి వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్కి ట్రెడిషన్ మెడిసిన్ అంటే చాలా ఇష్టం కదా, నువ్వు తనలోనే క్లాసెస్ జాయిన్ కావచ్చు కదా అని చెప్పేసరికి హీరోయిన్, అందుకే నేను ఫస్ట్ టైం మీకు సూప్ చేశాను తాగమని చెప్పేసరికి హీరో కూడా తాగి చాలా బాగుందని చెప్తాడు. అలాగే ఇప్పటి నుంచి అస్సలు కష్టపడాల్సిన పని లేదు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళి జియా ఫ్యామిలీ వాళ్ళు కూడా ట్రెడిషన్ మెడిసిన్స్ చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావని చెప్పి నేను ఆల్రెడీ నీకోసం అన్ని కూడా అరేంజ్ చేశానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అనుకుంటుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ తనకి మెలకు వచ్చేసరికి తనకి చాలా బాడీ పెయిన్స్ అనేవి వస్తాయి. ఇదంతా కూడా హీరో వాళ్ళని తిట్టుకొని తను అనేది హీరోయిన్ అలాగే హీరో ఫ్రెష్ అయ్యి బయటకి అనేది వెళ్తారు. అప్పుడే హీరో అనేది ఒక పని పడ్డంతో నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడు నీ దగ్గరకు వస్తాను, మనం లోపలికి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా పర్లేదు నేను ఇక్కడే ఉంటానని చెప్పి వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయాక అలానే హీరోయిన్ ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. అప్పుడే అనుకోకుండా ఒక పర్సన్ అనేది హీరోయిన్ అనేది డాష్ ఇస్తుంది. తను చూసిన వెంటనే తనకేదో తన ఫస్ట్ వైఫ్ గుర్తునే వస్తుంది. నువ్వెవరు, నువ్వు నిజంగా నీ పేరేంటని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నా పేరు వచ్చేసి జింగ్నింగ్, అలాగే నాకు ట్రెడిషనల్ మెడిసిన్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నానని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి జిన్షు కూడా వచ్చేసి, నాన్న తనతో ఏం మాట్లాడుతున్నా పద పోదామని చెప్పేసరికి పదమ్మ మనం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని తను అనేది తీసుకొని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వెంటనే కరెక్ట్ టైంకి కూడా హీరో రావడంతో పదండి మనమంతా కలిసి లోపలికి వెళ్దామని చెప్తే అంతా కూడా లోపలికి వెళ్తారు. లోపల చిన్న ఆక్షన్ లాగా ఒక పార్టీ అనేది అరేంజ్ చేస్తుంటారు. ఎవరో కాదనమాట జియా ఫ్యామిలీ వాళ్ళు అరేంజ్ చేస్తుంటారు. ఎందుకంటే కొంతమంది వాళ్ళని తీసుకొని వాళ్ళ ఎంప్లాయీస్ లాగా చేసుకోవడానికి వీళ్ళంతా కూడా చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి హీరోతో పాటు హీరోయిన్ కూడా రావడంతో నీకు ఎక్కడ సీట్ నచ్చుతుందో అక్కడే కూర్చోమని హీరో చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా ఫ్రంట్ సీట్ అనేది వెళ్తూ ఉంటుంది. అది చూసిన జిన్సు ఏమో హీరో వైపు తిరిగి, నువ్వు కూడా వచ్చావని నాకు తెలుసు, నా కోసం వస్తావని చెప్పి అంటే కేర్ టేకర్ ఎందుకు తీసుకువచ్చావని హీరోయిన్ వైపు అడిగేసరికి హీరో కోపంగా, నేను నీకు ఎప్పుడు చెప్పాను తను నా కేర్ టేకర్ అని, తన నా వైఫ్, నేను నా వైఫ్ నా ఇంటే తీసుకుని వస్తానని చెప్పేసరికి అది విన్న జిన్షు ఉండి, నీకేమైనా పిచ్చి పట్టిందని, నా హాస్పిటల్లో కేర్ టేకర్ యూనిఫామ్ వేసుకునింది కదని చెప్పి ఆయన మన ఇద్దరికి చిన్నప్పుడే పెళ్లి ఫిక్స్ అయింది కదని చెప్తూ ఉండేసరికి హీరో కోపంగా, నా పెళ్లి గురించి నేను ఆలోచించుకోగలను, మా ఫ్యామిలీకి అవసరం లేదని చెప్తూ ఉంటే అప్పుడే జిన్షు వాళ్ళ నాన్న కూడా వచ్చేసి, మీరు తన్ని తప్పుగా అర్థం చేసుకోండి, తను చిన్నపిల్ల, మేము తను పెంచి స్పాయిల్ చేసామని చెప్పి వాళ్ళిద్దరి వైపు కూడా తిరిగి సారీ చెప్పమని అంటారు. అప్పుడే హీరోయిన్ వైపు తిరిగి, నిజంగానే నీకు ట్రెడిషన్ మెడిసిన్ పైన ఆసక్తి ఎక్కువ ఉంటే ఖచ్చితంగా నేను జాయిన్ చేయించుకుంటానని చెప్పేసరికి అది విన్న
జింక్స్ ఏమో నువ్వు ఒక విలేజ్ దానివి ఇవన్నీ అసలు చేయలేవని చెప్తున్నా కానీ తను అనేది వినదు. అప్పుడే తను వెంటనే బాయ్కి మెసేజ్ చేసి ఎక్కడ కలుద్దామని చెప్తూ ఉంటే బాయ్ ఏమో ఒక కేఫ్ అడ్రస్ చెప్పి అక్కడికి అనేది వెళ్తారు. నువ్వు ఇంత టస్ట్గా పిలవడానికి కారణం ఏంటని చెప్పేసరికి నీకు జింగ్ తెలుసు అని చెప్పేసరి కదా తన పేరు వచ్చేసి అదే కదా, ఆయన తను నా బాయ్ ఫ్రెండ్తో పాటు ఉండేది, నా బాయ్ ఫ్రెండ్ని తనే చదివించింది, కానీ ఇప్పుడు తను ఒక విలేజ్ అమ్మాయి అని చెప్పి నేను నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా రిలేషన్లో ఉన్నాం, కానీ ఇప్పుడు మిస్క్యారేజ్ కావడంతో నేను తనకి డివోర్స్ ఇచ్చేసి వదిలిపెట్టేసానని చెప్పేసరికి అవునా సరే అయితే నేను ఖచ్చితంగా నాకు ఒక హెల్ప్ చేయాలని చెప్పేసరికి ఏంటో చెప్పు, అది మొత్తం నేను భయపడిపోతూ ఇలా చేస్తే కేసు అవుతుందన్నా కానీ తను పట్టించుకోడు. అలా తను పడుతున్న కరెక్ట్ టయానికి హీరో వచ్చేసి మాన కిందికి నెట్టేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా బాగున్నానని చెప్తుంది. అప్పుడే బాడీ గార్డ్స్ ఏమో తను తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో హీరో కాళ్ళ వైపు చూసి నిజంగా ఇదొక మిరాకిలే తెలుసా, నీకు కాళ్ళు మళ్ళీ వచ్చేసాయని చెప్తూ ఉంటే హీరో కూడా అవును ఇదంతా నీ వల్లే, నీ శ్రమ వల్లే నాకు వచ్చాయని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇదంతా చూసిన జిన్షు ఏమో ఇంకొకసారి అసలు తప్పించుకోలేవని చెప్తుంది. అలానే వాళ్ళిద్దరు కూడా ఇంటికి వెళ్ళేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మా నిజంగా ఇదొక మిరకల్ లేక ఉంది, పైన దేవుళ్ళు మనల్ని మంచిగానే చూస్తున్నారు, చాలా థ్యాంక్స్ గాడ్ అని చెప్పి హీరోయిన్ వైపు తిరిగి నువ్వు మా ఫ్యామిలీకి ఒక లక్కీ స్టార్ అమ్మ, నువ్వు రావడం వల్లే నా మనవడు కూడా ఇంత హ్యాపీగా ఉన్నాడని చెప్పేసరికి హీరోయిన్ చిన్నగా నవ్వుతూ గ్రాండ్ మా అదేం లేదు, తను నిజంగానే చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి నన్ను హర్ట్ చేయడానికి వచ్చిన పర్సన్ని నన్ను సేవ్ చేయడానికి ఇలా అంతా చేశారు, మీరు పట్టించుకోద్దండి గ్రాండ్ మా అని చెప్పేసరికి తను కూడా సరే అంటుంది. మరోవైపు మా జిన్సు వాళ్ళ నాన్నేమో తన ఫస్ట్ వైఫ్ అనేది ఫోటో చూస్తూ ఉంటే అక్కడికి డైరెక్ట్గా తను వచ్చేసరికి నీకు కొంచెం కూడా మేనర్స్ లేదా, డోర్ కొట్టి రావాలని తెలియదని చెప్పేసరికి నాన్న ఫస్ట్ అవన్నీ వదిలిపెట్టండి, నేను చెప్పేది వినండి, ఇప్పుడు హీరోకి ఎలాగో కాళ్ళు కూడా పనిచేస్తున్నాయి కదా, నాకు ఈ హీరో కావాలి, నేను తను పెళ్లి చేసుకుంటాను, నాకు తను ఉంటేనే ఇష్టం డాడీ అని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో నీకేమైనా పిచ్చి పట్టిందా, తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పెళ్ళైన పర్సన్ ఎవరైనా ఇలా కోరుకుంటారని చెప్తూ ఉన్నా కానీ లేదు నాన్న నాకు తను ఖచ్చితంగా కావాలని చెప్తూ ఉంటే వాళ్ళ నాన్న కొట్టడానికి వెళ్తాడు. అది చూసిన జిన్షు ఉండి మీరు ఎన్ని చేసినా సరే నాకు మాత్రం హీరో కావాల్సిందే, తను మన స్టేటస్ కరెక్ట్ సెట్ అయిపోతాడు, అందుకే నువ్వు అవన్నీ కూడా అరేంజ్ చేయమని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ హాస్పిటల్ దగ్గర ఉంటే అక్కడికి వచ్చేసి నేను నీతో కొద్దిసేపు మాట్లాడాలి, మా ఇద్దరం కూడా కలిసి మాట్లాడదామని చెప్తే హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా వాళ్ళంతా కూడా ఒక హోటల్కి వెళ్ళి కూర్చుని ఉంటే అప్పుడే హీరోయిన్ ఏమో మీరేం మాట్లాడాలనుకుంటున్నారో డైరెక్ట్ చెప్పని అంటూ ఉంటే సరే అయితే ఫస్ట్ అయితే ఫుడ్ తినండి, మీకు నచ్చినవి నేను ఆర్డర్ చేశానని చెప్పేసరికి అవన్నీ అవసరం లేదు, మీరు ఈ దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడమని చెప్పేసరికి తనుండి నీకు ట్రెడిషన్ మెడిసిన్ అంటే చాలా ఇష్టం కదా, అందులో నేను నా ఎంప్లాయీగా జాయిన్ చేయించుకుంటాను, అలాగే నీకు ఒక మంచి విల్లా అలాగే మంత్లీ కూడా ఒక 1 మిలియన్ శాలరీ ఇస్తాను అని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఒప్పుకోవాలనుకుంటుంది. కానీ అంతకంటే ముందు ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఏం కండిషన్ అని అడుగుతుంది. అది ఏం లేదు, నువ్వు హీరోకి డివోర్స్ ఇచ్చేసి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసరికి హీరోయిన్ నాకు మీరు ఇన్ని ఆఫర్స్ ఇచ్చిన అవన్నీ అవసరం లేదు, నేను అసలు హీరోకి డివోర్స్ ఇవ్వను, నానంటూ సొంతంగా బతుకుతాను, అలాగే నానంటూ కొంచెం సొంతంగా మనీ సంపాదించుకోగలను చెప్పేసరికి అది విన్న జియాకేమో ఫస్ట్ తన వైఫ్ అనేది గుర్తొస్తుంది. పాస్ట్లో కూడా ఇలానే సేమ్ తను అనేది మాట్లాడింటుంది, అవి గుర్తు తెచ్చుకున్న వెంటనే తను అనేది అలానే ఉండిపోతే హీరోయిన్ ఇదే మంచి టైం అని అక్కడ నుంచి తప్పించుకొని వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరో కూడా హీరోయిన్ ఇదే హోటల్లో ఉందని తెలుసుకొని తన కోసం వెళ్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి ఈ విషయాలన్నీ కూడా తనకి చెప్తే తను ఖచ్చితంగా గొడవ చేస్తాడని ఏం లేదు నేను కేవలం తనతోటి పని కోసం మాట్లాడడానికి వచ్చానని చెప్తాడు. అది విన్న హీరో కూడా సరే అని అంటాడు. కానీ హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే ప్రతి ఒక్క డీటెయిల్ కూడా తన అసిస్టెంట్ని కనుక్కోమని చెప్తే అసిస్టెంట్ ఏమో హోటల్లో జరిగినదంతా మొత్తం చెప్తాడు. అది విన్న హీరోయిన్ ఏమనిందని చెప్పేసరికి తనంటే మిమ్మల్ని వదిలిపెట్టి రావడం అసలు ఇష్టం లేదంటని చెప్పేస్తుంది. అవన్నీ గుర్తు తెచ్చుకున్న హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు ఏమో జిన్షు ఏమో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు ఒప్పించేసావా, హీరో నన్ను పెళ్లి చేసుకుంటానని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో రావడంతో అది చూసిన జిన్షు ఉండి నాకు తెలుసు నువ్వు నా కోసమే వచ్చి ఉంటావని మరిద్దరం కూడా బార్కి వెళ్దాం పదని అంటూ ఉండేసరికి హీరో నేను కేవలము మీ డాడీతో మాట్లాడడానికి మాత్రమే వచ్చానని చెప్పి తన కూతురు అనేది బయటికి పంపించేస్తారు. అలా జిన్షు కూడా తన కంపెనీలోనే ఒక మేనేజర్ పొజిషన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి బాయ్ రాంగ్ అనేది వచ్చేసి నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నేను చెప్పేది వినొచ్చు కదా, మన బాయ్ ఫ్యామిలీ కూడా ఒక ప్రాజెక్ట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసరికి జిన్షు ఉండి నువ్వేమైనా నా సొంత తల్లివి అనుకున్నావా, కేవలం మా డాడీని పెళ్లి చేసుకున్న సెకండ్ కూతురు మాత్రమే అని చెప్పేసరికి అది విన్న బాయ్ రాంగ్ ఏమో చాలా బాధేస్తుంది, తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరో ఉండి నువ్వు అడిగినట్టే ఇదిగో నీకు ఇదే జియా కంపెనీలోనే ఒక మంచి పొజిషన్ ఇచ్చాను, కానీ ఫస్ట్ అయితే ట్రైనింగ్ ఉంటుందంట అందరికి కూడా నార్మల్ లాగే నువ్వు కూడా అలానే జాయిన్ అయిపోమని చెప్పేసరికి
చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అలా అందరికి కూడా ఫస్ట్ టాస్క్ అనేది ఇస్తారు. మీరు ఫస్ట్ అయితే మీ పని మీరు కంటిన్యూ చేయండి, కొద్ది రోజుల తర్వాత మీరు పని ఎలా చేస్తారో మొత్తం కూడా తెలుసుకుంటామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా తను అడుగుతూ ఉంటారు హీరోయిన్ చూసి. మరోవైపు ఏమో జిన్సు వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి తను వాళ్ళ గ్రాండ్ పా ఏమో అక్కడున్న ఆకులన్నీ కూడా సర్చ్ చేస్తూ ఉంటాయి. జిన్సుకి ఏమో ఇలాంటి ఆకులు ఏం పనికి వస్తాయి గ్రాండ్ పా, అవన్నీ కూడా పిచ్చివని చెప్పేసరికి నీలాంటి వాళ్ళకి అసలు సెట్ కావలే, కానీ అయినా నేను ఇచ్చిన జేడ్ పెండెంట్ ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసరికి తను భయపడిపోతూ ఇంటి దగ్గర దాచిపెట్టానని చెప్తుంది. అలా ఇంటికి వెళ్ళి వెంటనే సడన్ గా ఇలా ఎలా అడిగాడని టెన్షన్ పడిపోతూ ఆఫీస్కి వస్తే అక్కడ హీరోయిన్ పనిచేయడం చూసి మా డాడీ తన్ని కూడా ఇదే కంపెనీలో జాయిన్ చేయించాడు, వెంటనే తను రిజైన్ చేయమని అంటూ ఉంటే వాళ్ళ నాన్నేమో ఇలానే ఇది ఆఫీస్ రూడ్ గా బిహేవ్ చేస్తే చంప పగులుతుందని చెప్పి వెంటనే నా క్యాబిన్ లోకి రమ్మని, నువ్వు ఇలానే చేస్తే నిన్నే కంపెనీ నుంచి బయటకు పంపిస్తానని చెప్పేసరికి తను కూడా వాళ్ళ డాడీ కోసం అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అక్కడి చూసిన బాగుండి నువ్వు అంత త్వరగా ఇక్కడ నుంచి తప్పించుకోగలనుకుంటున్నావా, ఇప్పుడు నీకు ముందుంటుంది ముసల పండగ అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతే జిన్సీని ఏమో ఒక విఐపి ట్రీట్మెంట్ లాగా చూసుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి బాయ్ రావడంతో ఏం జరుగుతుంది ఇదంతా, తను నీ కంపెనీలోకి జాయిన్ చేయించుకోవడానికి కూడా నీవు ఇష్టపడలేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసరికి చూస్తూ ఉండని అంటుంది. అప్పుడే వాళ్ళిద్దరు కూడా బయటకు వస్తూ ఉంటే అక్కడ వాళ్ళ నాన్నేమో హీరోయిన్ చూసి నీతోటి కొంచెం మాట్లాడాలి, మా ఇద్దరం కూడా డిన్నర్కి వెళ్ళి మాట్లాడదాం పదని చెప్పేసరికి సరే అని వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటే అది చూసిన జిన్షు ఏమో బాయ్కి మీ ఆంటీకి చెప్పు మా అంకుల్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని, అప్పుడు ఖచ్చితంగా హీరోయిన్ కొడతారని చెప్పేసరికి వాళ్ళ ప్లాన్ అనేది అది వేసుకుని ఉంటారు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే జింక్స్ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా కలిసి ఒక మెడిసిన్ గురించి మాట్లాడుకోవడానికి వస్తూ ఉంటే అక్కడికి బాయ్ రాంగ్ అనేది వచ్చేసి నీకు ఎంత ధైర్యం ఉంటే నా హస్బెండ్ సెడ్యూస్ చేస్తావని చెప్పేసరికి జిన్స్ వాళ్ళ నాన్నేమో నీకేమైనా పిచ్చి పట్టిందా, తన నా కూతురు వయసు లాంటిది, నువ్వు ఇలా ఎలా మాట్లాడగలవు, నువ్వు కేవలం ఒక ఎక్స్ట్రాని మాత్రం మర్చిపోవద్దు, వెంటనే నీకు డివోర్స్ ఇచ్చేస్తానని చెప్పేసరికి తను భయపడిపోయి సారీ చెప్తుంది. ఇదంతా చూసిన జిన్సు ఏమో కోపాడుతూ ఉంటుంది. అలా హీరోయిన్ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళేసరికి సార్ అక్కడ వాళ్ళ నాన్న అనేది ఉంటాడు. వాళ్ళ నాన్నేమో కోపంగా ఇంత లేటుగా వచ్చిన అమ్మాయి మన ఫ్యామిలీకి ఎలా సెట్ అవుతుంది అనుకుంటున్నావమ్మా, తను అసలు మంచిది కాదంటున్నా, కానీ హీరో వాళ్ళ గ్రాండ్ మా ఉండి నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోరా, నీకు చెప్పడమే వేస్ట్ అని తన కొడుకునే బయటికి పంపించేసి హీరోయిన్కి సారీ చెప్తుంది. అలా హీరోయిన్ కూడా తిన్నదంతా కంప్లీట్ అయిపోయినాక హీరో తోటి ఫోన్ మాట్లాడుతూ ఉంటే హీరో ఏమో నాకు ఇప్పుడే ఒక మిషన్ వచ్చింది కాబట్టి నేను ఈ రోజు ఇంటికి రాలేను, నువ్వు ఒక్కదానివే ఉండని చెప్పేసరికి సరే అయితే నేను నీ స్టడీ రూమ్ని యూస్ చేసుకోవచ్చు అని అడిగితే సరే నీకు నచ్చినట్టు వాడుకోమని చెప్తారు. అప్పుడే హీరోయిన్ కూడా సరే అని వాడుకుంటూ ఉంటే అప్పుడు అక్కడ విషయం ఎవరికి కూడా తెలియడానికి వీల్లేదని సైలెంట్ గా ఉంటే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇప్పుడు మీ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మీకు ఒక ఫస్ట్ టాస్క్ అని ఉంటుంది, ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి, అందరూ కూడా వచ్చి ఆ టాస్క్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ ఏమో వాళ్ళెవ్వరికి కూడా తెలియదు తను ఆల్రెడీ జియా కంపెనీ హెడ్ అయిన జియా వాళ్ళ గ్రాండ్ పా తోటి తను ఆల్రెడీ మొత్తం కూడా ట్రైనింగ్ అనేది నేర్చుకుంటూ ఉంటుంది ప్రతిరోజు కూడా 1 అవర్ దాకా. అది చూసిన తనేమో నువ్వు చాలా మంచిదిగా నేర్చుకుంటున్నావమ్మా, అయినా నీ జేడ్ పెండెంట్ ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో తన జేడ్ పెండెంట్ మొత్తం కూడా వెతకడానికి మొత్తం ప్లేస్ అంతా తిరుగుతూ ఉంటుంది. వాష్రూమ్ లో అలాగే తన క్యాబిన్ మొత్తం వెతుకుతూ ఉంటే అసలు కనిపించదు. అప్పుడే జిన్షు వాళ్ళ నాన్న వచ్చేసి దేని గురించి వెతుకుతున్నావు అని చెప్పేసరికి తనకి చెప్పడం మంచిది కాదని ఏమీ లేదని చెప్తుంది. అలా తను కూడా సరే అయితే నీ ఇష్టం అని అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అలా వాళ్ళకి అనేది ఫస్ట్ టాస్క్ అనేది ఇస్తారు. ఆ ఫస్ట్ టాస్క్ ఏదో కాదనమాట, వాళ్ళకి సంబంధించిన కొన్ని మంచి హెర్బల్స్ అనేవి తీసి పెట్టాలి, అందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే. కానీ బాగా ఏమో కావాలని హీరోయిన్ పైన అన్ని చెత్త వేసేసరికి హీరోయిన్ చాలా ఓపికగా అన్ని క్లియర్ చేసేస్తుంది. అది చూసిన బాయం నిన్ను ఎంత బుల్లి చేయాలనుకున్నా కానీ నువ్వు మాత్రం అసలు వదలవు కదని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి మేనేజర్ వచ్చి మీరందరూ కూడా ఈ ఫస్ట్ టాస్క్ లో కంప్లీట్ గా గెలిచారు, నెక్స్ట్ టాస్క్ వచ్చేసి రేపు ఉంటుంది, అంతవరకు రెడీ అవ్వండి అని చెప్పేసరికి అందరూ కూడా సరే అంటారు. అలా నెక్స్ట్ టాస్క్ వచ్చేసి అంత ఏదో కాదనమాట, ఒక్కొక్కరు ఒక్క సూప్ చేసుకొచ్చింటారు. ఆ సూప్ అనేది ఖచ్చితంగా ఎవరి వాళ్ళది కాకుండా తిరిగి తాగాల్సి ఉంటుంది. బాయ్ కావాలనే హీరోయిన్ కి తన సూప్ ఇచ్చేసరికి అక్కడికి ఆ మేనేజర్ వచ్చేసి సరే అయితే మీ సూప్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్పేసరికి హీరోయిన్ కూడా అలానే చేస్తుంది. కానీ హీరోయిన్ ఏమో దాని ప్లేస్ లోనే వెంటనే బాయ్కే ఇచ్చేస్తుంది. బాయ్ ఆ సూప్ తాగిన వెంటనే తనకి చాలా స్టమక్ పెయిన్ వస్తుంది. అది చూసిన జిన్సు ఏమి ఇక్కడ ఏం తనకు అర్థం కాకపోతే హీరోయిన్
చెక్ చేస్తూ ఉంటే, జిన్సు ఇదంతా నీ వల్లే, నువ్వు తయారు చేసిన సూప్ అసలు మంచిది కాదేమ్మా, అందుకే తనకి ఇలా అయ్యిందని గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు అక్కడికి డాక్టర్స్ అలాగే పోలీసులు కూడా రావడంతో హీరోయిన్ నేనేం తప్పు చేయలేదు, తను తాగింది తన సూపే, తన సూప్లోనే తను ఇలా చేసుకుంది, మీకు అంతగా డౌట్ ఉంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోండి, అప్పుడైనా మీకు నిజాలు తెలుస్తాయని కదా అని చెప్పేసరికి అక్కడున్న పోలీస్ ఆఫీసర్ కూడా చెక్ చేస్తాడు. కానీ మేనేజర్ ఏమో ఈ హీరోయిన్ తప్పని అంటూ ఉంటే పోలీస్ ఆఫీసర్ ఏమో అన్నీ కూడా మాకు కనుక్కోయినాయి, అలాగే సీసీటీవీ ఫుటేజ్లో కూడా తెలిసిందని చెప్పి ఇందులో హీరోయిన్ తప్పేమీ లేదని చెప్పేసరికి వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే బైరంగ్ అలాగే జింక్స్ వాళ్ళ నాన్న కూడా హాస్పిటల్ ఒక వార్డ్ లేక్ అనేది వెళ్తారు. అక్కడ ఎవరో కాదనమాట తన ఫస్ట్ వైఫ్ అనేది ఉంటుంది. తను కోమలో ఉండడంతో తప్పక తను అనేది బైరాంగ్ని పెళ్లి చేసుకుని ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో ఇవన్నీ కూడా సీక్రెట్గా ఆల్రెడీ వింటూ ఉంటుంది. అలాగే జింక్స్ వాళ్ళ నాన్న కూడా నువ్వంతా కూడా కావాలనే హీరోయిన్ ఫ్రేమ్ చేయడానికి కదా బాయ్ తోటి ఇలాంటి పనులన్నీ కూడా చేపించావు, నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇంకొకసారి ఎప్పుడైనా ఇలా చేపిస్తే నేనేం చేస్తానో చూడు, నీకు వెంటనే డివోర్స్ ఇచ్చేస్తాను, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అని చెప్తూ ఉంటే అప్పుడే జింక్స్ కూడా వచ్చేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ ఏమో నేను ఇక్కడ ఏం కాదు, నేను మా మాస్టర్ని మీట్ అవ్వడానికి వచ్చానని, తను ఎవరో కాదని జింక్స్ వాళ్ళ గ్రాండ్ పైన చెప్పేసరికి తను ఇంకా కోప్పడుతుంది. మరోవైపు ఏమో నైట్ అయ్యేసరికి జింక్స్ వాళ్ళ గ్రాండ్ పా అలాగే వాళ్ళ నాన్న కూడా డ్రింక్ చేస్తున్నా, అన్న మీరు ఎందుకు హీరోయిన్ అంత కేర్గా చూసుకుంటున్నారు, మనం త్వరలో ఎలాగో జింక్స్ని మన కంపెనీకే వారసురాలని చేయబోతున్నాం కదన్నా, కానీ వాళ్ళ గ్రాండ్ పా అస్సలు వద్దు, తను అసలు ఇలాంటి పనులు హ్యాండిల్ చేయడం కూడా రాదు, కానీ హీరోయిన్ చూసావు తను చాలా ఎనర్జీగా అన్ని పనులు కూడా చేస్తూ ఉంటుంది, తనకి చాలా మంచిది, తనే చాలా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసరికి జింగ్షుక్ అనేది చాలా కోపం వస్తుంది. మా ముసలి గ్రాండ్ పా కూడా తనకే సపోర్ట్ చేస్తున్నారని కోపడుతూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ పడుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో కూడా వస్తాడు. అది చూసిన హీరోయిన్ నుండి నీకేదో ఆఫీస్ పని ఉంది అన్నావు కదా అని చెప్పేసరికి అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది, నేను చాలా మిస్ అయ్యాను, అందుకే నేను నీకోసం చాలా స్పీడ్గా వచ్చేసానని చెప్పేసరికి అయితే సర్లే వర్క్ చేసి చాలా టైర్డ్ అయిపోయింటో పడుకో అన్నా, కానీ హీరో అసలు పడుకోడు. అలా వాళ్ళిద్దరు కూడా నైట్ నన్ను స్పెండ్ చేసేస్తారు. అప్పుడే హీరోయిన్ కూడా జెడ్ పెయినెట్ మిస్ అయిందని చెప్పేసరికి హీరో ఉండి అక్కడున్న మెయిన్ అడగమని చెప్తే మెయిన్ కూడా అడిగేసరికి ఇలాంటి జెడ్ పెయినెట్ అసలు చూడలేదు మేడం, మన ఇంట్లో అసలు పడలేదని చెప్తూ ఉంటారు. అది చూసిన హీరో వాళ్ళ గ్రాండ్ మా ఉండి ఇది జియా ఫ్యామిలీలో ఉంటుంది కదా అని చెప్పేసరికి హీరో ఉండి గ్రాండ్ మా మీరెప్పుడు తన్ని చూసారని చెప్తూ ఉంటారు. అదా మేము ఆల్రెడీ ఓల్డ్లో ఉన్నప్పుడు మేమిద్దరం కూడా ఫ్రెండ్స్, తను ఎప్పుడు కూడా అది తన మెడలోనే వేసుకునేది, అది కపుల్స్ అని చెప్పి చిన్నప్పుడు కూడా నీకు వేసింది, ఎందుకంటే తన మనవరాల్ని నువ్వే పెళ్లి చేసుకోవాలని చెప్పేసరికి అది విన్న హీరో నవ్వుకుంటూ ఉంటాడు. మరోవైపు ఏమో జిన్స్ వాళ్ళ గ్రాండ్ పై ఏమో తను అనేది రీసెర్చ్ చేస్తూ ఉంటే జిన్స్ అక్కడికి వచ్చి ఇదిగోండి గ్రాండ్ పై మీరు చెప్పినట్టే జేడ్ పెయినెట్ చూపించాను కదా అని అంటూ ఉండేసరికి సరే అయితే అది నీతో పాటే పెట్టుకో, కానీ ఇప్పుడు జరుగుతున్న లాస్ట్ ప్రాజెక్ట్లో మాత్రం నువ్వే విన్ అవ్వాలని చెప్పేసరికి సరే అని అంటుంది. అలా వెంటనే కంపెనీకి వెళ్ళి హీరోయిన్ తయారు చేసిన ప్రాజెక్ట్ మొత్తం కూడా తను అనేది కాపీ చేసేసుకుంటుంది. అలా తన ప్రజెంటేషన్ అనేది ఎలా ఎవరు రీసెర్చ్ చేశారో అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఫస్ట్ అనేది జింగ్చూనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా షాక్ అయిపోతుంది, ఇదంతా నా ప్రాజెక్ట్ కదా తన దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పి ఆయన టెన్షన్ పడకుండా తను ఆల్రెడీ ప్లాన్ బి తయారు చేసుకుని ఉంటుంది. అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి జింగ్షుక్ ఏమో కోపం వచ్చి తను ఒక విలేజ్ అనుకున్నాను, కానీ తనకి ఇంత టాలెంట్ ఉందని అసలు అనుకోలేదని అనుకుంటూ ఉంటే అక్కడున్న వాళ్ళందరికీ కూడా తన ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చేస్తుంది. అలాగే జిన్సు వాళ్ళ నాన్న కూడా నువ్వు రీసెర్చ్ చాలా బాగుందమ్మా, అందుకే మీ టీం మొత్తానికి కూడా నిన్నే లీడ్ చేస్తున్నానని చెప్పేసరికి జిన్సు ఉండి నాన్న నేను దీనికి అసలు ఒప్పుకోనని చెప్తున్నా, ఆ ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది కదని చెప్పేసరికి అవునా స్కోర్ చూడమని చెప్పేసరికి అందులో అందరికంటే స్కోరు హీరోయిన్కే ఎక్కువ వచ్చి ఉంటుంది. అలాగే వాళ్ళ నాన్న జిన్సు వైపు చూసి నువ్వు త్వరలోనే ఎలాగ కంపెనీ హెడ్ అవుతున్నావు కదా, అలాంటిది ఒక మేనేజర్ పొజిషన్ కోసం నువ్వు ఎందుకు గొడవ పడుతున్నావు అని చెప్పేసరికి తను కూడా సైలెంట్ అయిపోయినా నిజంగానే సీఈఓ అయినాక నీ సంగతి చెప్తాను తనకు అనేది ఒక వార్నింగ్ ఇస్తుంది. తర్వాత అప్పుడే హీరోయిన్ ఏమో తన ప్రూఫ్స్తో సహా అందరికీ కూడా చూపిస్తుంది. ఇంతసేపు కూడా జిన్సు అనేది ప్రొవైడ్ చేసినంత కూడా తనది కాదు, తనదని ఇదంతా కూడా తన దగ్గరున్న కాపీని అనేది కాపీ చేసుకునిందని చెప్పేసరికి ఒక్కసారిగా తన కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ ఏమో తనుండి తనకు ఒక ఇల్నెస్ వచ్చిందని, అది కూడా ఏదో కాదు వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వచ్చిందని చెప్పేసరికి అది విన్న జిన్సు వాళ్ళ నాన్నుండి మా ఫ్యామిలీలో అసలు 10 years నుంచి ఎలాంటి వ్యాధులు కూడా లేవు తరతరాలుగా అని చెప్పేసరికి హీరోకు డౌట్ రావడంతో డిఎన్ఏ టెస్ట్ కోసం తన హెయిర్ అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా జిన్సుకి మెలకు వచ్చిన వెంటనే వాళ్ళ నాన్న అదే విషయం చెప్తే నాన్న డాక్టర్ మాటలు నమ్మొద్దండి తను కావాలనే చెప్తున్నాడు అనేసరికి తను కూడా సరే అని అంటాడు. అలాగే బాయిరాంగ్ కూడా డాక్టర్ స్పిచ్ మాటలు నమ్మొద్దండి తను చాలా హెల్తీగా ఉంది, తను మన ఫ్యామిలీకి ఎలాంటి రోగాలు కూడా లేవు కదని చెప్పేసరికి తను కూడా సరే అంటే మరోవైపు మీ హీరో తన గార్డ్స్ తోటి అన్నీ కూడా సర్చ్ చేపిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కటి కూడా. అప్పుడే హీరోకి చాలా షాకింగ్ నిజాలన్నీ కూడా తెలుస్తాయి. మరోవైపు
మరోవైపేమో హీరో వాళ్ళ జింక్స్ వాళ్ళ గ్రాండ్ పా వదులుతూ ఉంటే అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ మా కూడా వస్తుంది. మీ దగ్గర ఉన్న జేడు పెన్నెట్ లాంటిదే ఇంకొకటి కూడా నా మనవరాల దగ్గర ఉండేది, కానీ తను ఈ కొద్ది రోజుల్లోనే పోగొట్టుకునిందని చెప్పేసరికి అది విన్న జింక్స్ వాళ్ళ గ్రాండ్ పా ఏమో లేదే నా మనవరాల దగ్గర ఇప్పుడే చూసానని చెప్పేసరికి, అంటే తను దొంగతనం చేసిందా, అంటే మీ ఇంట్లో ఉన్న మీ మనవరాలు సొంత మనవరాలు కాదు కదని చెప్పి అంటూ ఉండేసరికి జింక్స్ వాళ్ళ గ్రాండ్ పా ఏమో సైలెంట్ గా వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజుల తర్వాత జింక్స్ వాళ్ళ నాన్నేమో ఒక పార్టీ అరేంజ్ చేస్తాడు. అది కూడా ఏదో కాదనమాట, జింక్షుని కంపెనీకి సీఈఓ చేయడం, అలాగే ఒక మంచి డ్రగ్ అనేది లాంచ్ చేసి ఉంటారు. అది చూసిన జింక్షు ఏమో నేను సీఈఓ అయినాక ఫస్ట్ చేసే పని ఏదో కాదు హీరోయిన్ని రిజైన్ చేయించడం అని చెప్తూ ఉండేసరికి హీరో పని నీ వల్ల అస్సలు కాదని చెప్పి ఒక డిఎన్ఏ టెస్ట్ అనేది చూపించేసరికి అది జింక్షు వాళ్ళ నాన్న జింక్షు చూసి షాక్ అయిపోతే బహిరంగమ్మ వెంటనే ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ని చింపేసేసి ఇవన్నీ కూడా ఫేక్ అసలు నమ్మొద్దండి అని చెప్పి తను కావాలని ఇలా క్రియేట్ చేస్తుందని చెప్పేసరికి హీరో అవునా సరే అయితే ఇదిగోండి ఈ డిఎన్ఏ టెస్ట్ అన్న చూడండి అని చెప్పేసరికి అందులోనే హీరోయిన్ అనేది ఉంటుంది. అది 99% మ్యాచ్ అయిపోయేసరికి హీరో ఉండి కోపంగా మీకు ఒక స్టోరీ చెప్తున్నా, ఒక పర్సన్ ఉండే వాళ్ళు అందులో వచ్చేసి ఏది కూడా కాదు ఇద్దరు ఏబి అనుకునండి. ఏబి అనే ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్, కానీ వాళ్ళిద్దరు కూడా కలిసి ఒకే పర్సన్ ఇష్టపడ్డారు. కానీ ఇష్టపడిన పర్సన్ ఏమో ఏ అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు, కానీ బి అనే అమ్మాయి ఏమో అది చూసి చాలా జెల్సీగా ఫీల్ అయ్యి తన ఫ్యామిలీ ఫోర్స్ చేయడం తోటి ఒక ఫుల్గా తాగే పర్సన్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పర్సన్ ఏమో ఎప్పుడు కూడా తన్ని కొడుతూ చిత్రహింసలు పెట్టేవాళ్ళు. కానీ కొద్ది రోజులకి బి అనే పర్సన్ కూడా ప్రెగ్నెంట్ అయింది. అలాగే ఏ అనే పర్సన్ కూడా ప్రెగ్నెంట్ అయిందని తెలుసుకుని ఇదే మంచి సమయం అని చెప్పి డెలివరీ పెయిన్స్ కూడా ఇద్దరు ఒకే హాస్పిటల్లో కావడంతో బిడ్డల్ని ఇలా చేంజ్ చేశారని చెప్పేసరికి అదంతా విన్న జింక్స్ వాళ్ళ నాన్నకి అనేది అర్థమవుతుంది. అదే రోజు నేను కూడా ఒక బిజినెస్ పని మీద అబ్రాడ్కి వెళ్ళాను కదా అని చెప్పేసరికి అవును మీరు చెప్తుందంతా కూడా అదే జింక్స్ ఎవరో హీరోయిన్ ఎవరో కాదు మీ సొంత కూతురు అని చెప్పేసరికి వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూనే బ్లడ్ వామిటింగ్ అనేది తెచ్చుకుంటాడు. అలా హాస్పిటల్కి అనేది అడ్మిట్ చేస్తారు. అలాగే బాయ్రంగ్ని ఇన్ని రోజులు కూడా ఇన్ని పిచ్చి పనులు చేయడంతో తను పోలీస్ స్టేషన్కి అనేది అప్పచెప్తారు. మరోవైపు వాళ్ళ నాన్నకి మెలకు రావడంతో హీరోయిన్ తనతో పాటే ఉంటే నాన్న ఇప్పుడు మీకు బాగానే ఉంది కదా అని చెప్తూ ఉండేసరికి పర్లేదమ్మా ఇప్పుడు నేను చాలా పూర్తిగా కోలుకున్నానని చెప్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ పా కూడా వచ్చేసి ఇదిగో మీది నీ జేడ్ పెన్నెట్ నీ దగ్గరే ఉండాలి, ఇదిగో ఇంకొకటి ఇది కపుల్స్ లాగా ఉంటాయి ఎప్పుడు కూడా నీకొకటి అలాగే నీ హస్బెండ్ ఒకటి కూడా వేసుకున్నాను, ఇది మీకు చాలా లక్ని కలిసి వస్తుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ గ్రాండ్ పా అని చెప్తుంది. అది విన్న వాళ్ళ నాన్నేమో లేవబోతూ ఉంటే ఇప్పుడు తను ఎక్కడుందని చెప్తూ ఉండేసరికి జింక్షన్ గురించి అడిగితే తన గురించి పట్టించుకోవద్దండి తను ఆల్రెడీ ఇంట్లోనే ఉందని చెప్తారు. అలా హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, తనకంటే ఒక సొంత ఫ్యామిలీ దొరికిందని. అప్పుడే వాళ్ళ నాన్న కూడా ఫోన్ రావడంతో జింక్షు ఏమో ఇంట్లో నుంచి పారిపోతుందని చెప్తూ ఉంటే మరోవైపు ఏమో మనకి జింక్షున్ అనేది చూపిస్తారు. తన లగేజ్ అంతా కూడా సర్దుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మేడ్ అనేది ఆపుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ కూడా రావడంతో తన బాడీ గార్డ్స్ తోటి జింక్స్ని పట్టించి తను వెంటనే ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోమని చెప్తారు. హీరోయిన్ నుండి నాలాగా 22 years ఉన్నావు సరిపోలేదా, ఇప్పుడు నాలాగే నా హస్బెండ్ని కూడా తీసుకోవాలనుకున్నావు అది కూడా సరిపోలేదు, ఇంకేం కావాలి, నాకు కావాల్సినవన్నీ కూడా నేను రిటర్న్గా తీసేసుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళిపోమని చెప్పేసరికి జున్షి ఏమో అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అలా హీరోయిన్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటే అప్పుడే కొంతమంది రౌడీస్ వచ్చేసి హీరోయిన్ అనేది కిడ్నాప్ చేసేస్తారు. అలా కిడ్నాప్ చేసి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు అదే విషయం హీరోకి కూడా తెలుస్తుంది. అలా తెలిసిన వెంటనే తను చాలా టెన్షన్ పడిపోయి హీరోయిన్ లొకేషన్ కనుక్కోమని తన అసిస్టెంట్కి చెప్పేసరికి తన అసిస్టెంట్ కూడా సరే అంటాడు. మరోవైపు ఏమో జింక్షు ఏమో హీరోయిన్ కిడ్నాప్ చేసి ఉంటుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నా ప్లేస్లో నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు, నేను వెంటనే చంపేస్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ మీద ఒక క్రైమ్ తెలుసా, ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్తారు తెలుసా అన్నా, కానీ తను అసలు పట్టించుకోదు. అలా హీరో వాళ్ళ అనేది కొట్టి అక్కడ నుంచి జైలుకి పంపించేస్తాడు. తర్వాత హీరోయిన్ ఇంటికి తీసుకొని వచ్చిన వెంటనే హీరోకి అప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా కొద్ది రోజుల తర్వాత అందరి ఎదురుగా వాళ్ళిద్దరు కూడా చాలా గ్రాండ్గా పెళ్ళి అనేది చేసుకుంటారు. అప్పుడే హీరోయిన్ అనేది వాళ్ళ గ్రాండ్ పై ఇచ్చిన జేడ్ పెండెంట్స్ అనేది ఇద్దరు కూడా ఎక్స్చేంజ్ అనేది చేసేసుకుంటారు. అది చూసిన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.